నిర్గుణుడు, నిర్వికారుడు, నిరంజనుడు అయినటువంటి ఈశ్వరుడి రూపంలో అణువణువులోనూ అద్భుతమైనటువంటి సందేశం, అంతరార్థం దాగి ఉన్నాయి. శంభో మహాదేవ శంకర గిరిజారమణ, శంభో మహాదేవ శంకర గిరిజారమణ, శంభో మహాదేవ. ఈ పరమేశ్వరుడి సాకార రూపాన్ని మనం పరిశీలించినట్లయితే శిరస్సు మీద ఉన్నటువంటి జటాజూటము, తలపైన గంగ, చంద్రుడు, విభూతి రేఖలు, త్రిశూలము, త్రినేత్రము, సర్పాభరణాలు, ఏనుగు చర్మము, జింక చర్మము, ఇవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. దివి నుండి భువికి గంగమ్మ తల్లి దిగి వస్తున్న తరుణంలో ఆ గంగా ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి స్వామివారు తన జటాజూటాన్ని ముడులు కట్టి ఉంచారు. అందుకే నమో కపర్ధినేచ వ్యుక్త కేశాయచ అంటుంది నమ్మకం. పరమేశ్వరుడి రూపంలో ఆయన జటాజూటాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ జటాజూటం గురించి నమ్మకంలో హరికేశేభ్యో అంటూ వర్ణించారు. అంటే పరమేశ్వరుడు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జటాజూటాన్ని ధరించి ఉంటాడని నమ్మకం మనకు తెలియజేస్తుంది. ఈ ఆకుపచ్చ రంగు ప్రకృతికి సంకేతం. ప్రకృతిలో అణువణువు తాను నిండి ఉన్నాను అని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జటాజూటాన్ని ధరించి ఉన్నాడు. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ ధగ ధగజ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ. పరమేశ్వరుడి శిరస్సు పైన అర్ధచంద్రుడు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తాడు. పరమేశ్వరుడి శిరస్సు పైన ఉన్నటువంటి గంగమ్మ తల్లి కూడా చక్కటి సందేశం మనకు అందిస్తుంది. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించాడు. గంగమ్మ తల్లి, చంద్రుడు ఇద్దరూ కూడా ఆ హాలాహల తీవ్రతను తగ్గింపచేసి ఈశ్వరుడికి చల్లదనాన్ని కలిగింపజేస్తాడు. ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి గంగ జ్ఞాన గంగ. అంటే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరిలో నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి అని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు శిరస్సున గంగమ్మను ధరించి ఉన్నాడు. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూఖలేఖయ విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. పరమేశ్వరుడు తన శిరస్సు మీద అర్ధచంద్రుడిని ధరించి యోగ శాస్త్రపరంగా అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. యోగ శాస్త్రం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి సహస్రారం నుండి అమృతం స్రవించడం వలన అన్నపానములు అవసరం లేని స్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితికి చిహ్నంగా విశ్వేశ్వరుడు తన శిరస్సున నెలవంకను ధరిస్తాడు. कराल भाल पट्टिका धग धग धगज्वल धनंजयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम. పరమేశ్వరుడు నీలకంఠుడు. విషాన్ని స్వీకరించక ముందు ఆయన కంఠం తెల్లగా ఉంది. విషాన్ని స్వీకరించిన తర్వాత ఆయన కంఠం నీలం రంగులోకి మారిపోయింది. తెలుపు పగలుకు సంకేతం, నీలం రంగు రాత్రికి సంకేతం. అంటే సృష్టిలో పగలు రాత్రి ఈ రెండింటినీ నియంత్రిస్తూ కాలగమనాన్ని శాసించే కాలపురుషుడిని అని చెప్పటానికి సంకేతంగా ఆయన నీలకంఠుడిగా విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు.
నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహు నిశీథినీతమ ప్రబద్ధ బద్ధ కంధర నిలింప నిర్ఝరీధర స్తనోతు వృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధర. పరమేశ్వరుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటాడు. ఆ త్రిశూలానికి 3 కొనలు ఉంటాయి. ఆ 3 కొనలు కూడా మనలో ఉన్నటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలకు సంకేతం. మనిషి అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కావు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆలోచనలు కావు. మనిషి అంటే లోపల ఉన్న ఆత్మ అని అర్థం. ఆ ఆత్మ స్వరూపం తెలిసిన వ్యక్తి త్రిగుణాలకు అతీతమైన నిర్గుణ తత్వంలోని ఆత్మానందాన్ని తెలుసుకోవలసినదిగా తెలియజేస్తూ త్రిశూలాన్ని ధరిస్తాడు త్రయంబకేశ్వరుడు. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ వలంబి కంఠ కంధలీ రుచి ప్రబద్ధ కంధరం స్వరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంద కచ్చిదం తమంత కచ్చిదం భజే. పరమేశ్వరుడికి త్రినేత్రం ఉంది. పరమేశ్వరుడి కుడి నేత్రం సూర్యుడికి సంకేతం. పరమేశ్వరుడి ఎడమ నేత్రం చంద్రుడికి సంకేతం. ఆయన త్రినేత్రం అగ్నికి సంకేతం. ఆయన త్రినేత్రంతో కాముడిని అంటే మన్మధుడిని దగ్ధం చేశాడు. అంటే నీలో ఉన్నటువంటి కామాన్ని, నీలో ఉన్నటువంటి కోరికలను తొలగింపజేసుకోమని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు త్రినేత్రాన్ని కలిగి ఉండి భక్తులందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడు. అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. పరమేశ్వరుడు ఢమరుకాన్ని ధరించి ఉంటాడు. ఢమరుకం అంటే అది ఆకాశతత్వానికి సంకేతం. ఢమరుకం నుండి వచ్చే శబ్దం ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తుంది. సృష్టి అంతా కూడా ఆకాశతత్వంలో శబ్ద రూపంలో ఓంకారనాదంతో తానే వ్యక్తమవుతున్నాను అని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు ఒక ఢమరుకాన్ని చేతిలో ధరించి ఉంటాడు. జయత్వతభ్రవిభ్రమద్భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్క్రమత్ స్ఫురత్కరాళభాలహవ్యవాఢిమిద్ధిమిద్ధిమిధ్వనం మృదంగతుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. తాను వేద స్వరూపుడునని తెలియజేస్తూ 4 పాదాలు గల జింకను ఒక చేత ధరించి మృగపాణిగా కీర్తింపబడుతున్నాడు సర్వేశ్వరుడు. అంతేకాక జింకలా పరుగులు తీసే మనస్సును అదుపులో ఉంచుకోమనే సందేశాన్ని కూడా అందిస్తున్నాడు. దృశద్విచిత్ర కల్పయో భుజంగ మౌక్తిక స్రజో గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తి కదా సదాశివం భజామ్యహం. తామస గుణాన్ని, అహంకారాన్ని అదుపులో ఉంచుకోమని చెప్పటానికి గజచర్మాన్ని ధరిస్తాడు సదాశివుడు. పరమేశ్వరుడు సర్పాలను ఆభరణాలుగా ధరించటంలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, మానవ శరీరంలో వెన్నెముక దగ్గర ఇడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు త్రికోణాకృతిలో ఉంటాయి. అక్కడ కుండలిని శక్తి సర్పాకారంలో చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుంది. మనం శివారాధన చేయటం ద్వారా, శివధ్యానం చేయటం ద్వారా మనలో కుండలిని శక్తి సర్పాకారంలో ఉన్నప్పుడు, సర్పం చుట్టలు చుట్టుకొని ఉన్నప్పుడు ఆ చుట్టలు విప్పుకొని ఏ విధంగా అయితే బుస కొడుతుందో ఆ విధంగా ఒక్కసారి కుండలిని శక్తి పైకి వచ్చి సహస్రారానికి చేరుతుంది. నీలో ఉన్నటువంటి సర్పాకారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి అద్భుతమైన సిద్ధులను పొందు అని చెప్పటానికి సంకేతంగా
పరమేశ్వరుడు సర్పాలను ఆభరణాలుగా ధరించి ఉన్నాడు. कदा निलिम्प निर्झरी निकुंज कोटरे वसन विमुक्त दुर्मति सदा शिरस्थ मंजलि वहन विलोल लोल लोचनो ललाम भाल लग्न कह शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम्. జ్ఞానగమ్యుడైన పరమేశ్వరుడి నుదుట 3 విభూది రేఖలు ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలను తొలగించి మోక్షాన్ని అందించే మార్గాన్ని మనకు సూచిస్తూ భస్మాధారణ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम्. పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో వ్యక్తమవుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ నటరాజస్వామి రూపంలో స్వామివారు నాట్యం చేస్తూ సృష్టి స్థితి లయ వీటన్నిటినీ నియంత్రణలో ఉంచుకుంటున్నారు. నటరాజస్వామి రూపంలో స్వామివారు పైకి లేచి ఉన్నటువంటి కుడి చేతిలో ఢమరుకాన్ని కలిగి ఉంటాడు. ఆ ఢమరుకం శబ్దం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటారు. ఆ ఢమరుకం నుండి వచ్చేటటువంటి ఓంకార ధ్వని సృష్టి అంతా వ్యాపించి సృష్టిని నియంత్రిస్తోంది అని చెప్పటానికి సంకేతంగా పైకి ఉన్నటువంటి కుడి చేతిలో నటరాజ రూపంలో ఆయన ఢమరుకాన్ని ధరించి ఉంటారు. నటరాజస్వామి రూపంలో పైకి ఉన్నటువంటి ఎడమ చేతిలో ఆయన అగ్నిని ధరించి ఉంటారు. ఈ అగ్ని అనేది జనన మరణాలను తెలియజేస్తుంది. అంటే జనన మరణ సంసార చక్ర భ్రమణానికి సాక్షీభూతంగా తాను ఉన్నాను అని చెప్పటానికి పైకి లేచినటువంటి ఎడమ చేతిలో ఆయన అగ్నిని ధరించి ఉంటారు. అలాగే క్రింద ఉన్నటువంటి కుడి చేత్తో ఆయన అభయముద్రను కలిగి ఉంటారు. అంటే భక్తులందరూ సంసార సాగరంలో ఉన్నప్పుడు వాళ్లకు చక్కటి జ్ఞానాన్ని కలిగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా అభయముద్రను కలిగి ఉన్నారు. క్రింద ఉన్నటువంటి ఎడమ చేయి పైకి లేచి ఉన్నటువంటి కాలును అలా పట్టుకొని ఉన్నట్లుగా దర్శనమిస్తూ మనకేం సందేశం ఇస్తుందంటే సంసార సాగరంలో నువ్వు కూరుకుపోయి ఉన్నప్పుడు నిన్ను ఆ సంసార సాగరం నుండి బయటికి తీసుకొని వచ్చి మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పటానికి సంకేతంగా అలా పైకి లేచి నాట్యం చేస్తున్న కాలుని క్రింద ఉన్నటువంటి ఎడమ చేయి పట్టుకొని ఉంటుంది. అలాగే నటరాజస్వామి వారు తన కాళ్ళ కింద మాయలకుడు అనే రాక్షసుని తొక్కి పట్టినట్లుగా మనకు దర్శనమిస్తారు. నీలో ఉన్నటువంటి రాక్షస భావాలను తొలగింపజేసుకోమని మనందరికీ అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు. అలాగే నటరాజస్వామి రూపంలో స్వామివారు నాట్యం చేస్తున్నప్పుడు ఆయన జటాజూటం గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. పరమేశ్వరుడి జటాజూటాన్ని మేఘంగా వేదాల్లో వర్ణించారు. అంటే నటరాజస్వామి రూపంలో స్వామి నాట్యం చేస్తున్నప్పుడు ఆయన జటాజూటం అటు ఇటు ఊగుతున్నప్పుడు అది మేఘం కనుక ఆ మేఘం తాకిడికి వర్షం కురుస్తుంది. అలా వర్షాన్ని కురిపించి ప్రకృతిని నియంత్రిస్తాను అని చెప్పటానికి సంకేతంగా ఒక మేఘం స్వరూపంగా పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో జటాజూటాన్ని కలిగి ఉన్నారు. త్రిపురాంతకుడి 3 నేత్రాలకు సంకేతంగా మనకు లభించినవే రుద్రాక్షలు. ఆ పరమాత్మ స్వరూపంగానే రుద్రాక్షలను ధరించాలి. ఈ
ఈ సకల చరాచర సృష్టిలో భూగోళం, నక్షత్రాలు, గ్రహాలు, సముద్రాల యొక్క సూక్ష్మ విశ్వరూపమే లింగరూప స్వరూపమని లింగ పురాణం తెలియజేస్తోంది. లింగం అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. ఈ సకల చరాచర సృష్టిలో ఈశ్వరుడు పరమాత్మ ఎన్ని రూపాలలో వ్యక్తమవుతున్నప్పటికీ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఆ పరమాత్మ ఏ రూపము లేకుండా ఆత్మలాగా మన శరీరంలో ఉన్నారు. అదే నిజమైన పరమాత్మ స్వరూపము అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. అందుకే లింగం అంటే గుర్తు. యోగ శాస్త్రం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి స్త్రీ పురుష భేదభావం ఉండదని తెలియజేసేదే అర్ధనారీశ్వర తత్వం. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే ఒక పరంజ్యోతి స్వరూపంగా పరమాత్మగా భావించమని, ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి త్రిగుణాలను నియంత్రణలో ఉంచుకొని మోక్షం వైపు అడుగులు వేయాలని స్వామివారు మనకు చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శంభో మహాదేవ శంభో